హలో ఆల్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ డైలీ న్యూస్ పేపర్ అనాలిసిస్లో భాగంగా తెలుగు మీడియంలో ఎవరైతే న్యూస్ పేపర్ చదవాలనుకుంటున్నారో అంటే ది హిందూ న్యూస్ పేపర్ చదివితే మనకి అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ విత్ రెస్పెక్ట్ టు పరీక్షలకి యూజ్ అవుతుంది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎవరైతే తెలుగు మీడియం అభ్యర్థులు ది హిందూ న్యూస్ పేపర్ని చదివి అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో వారందరి కోసం కూడా మన ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈ ప్రోగ్రామ్ ద్వారా అంటే ఈ సెషన్ ద్వారా కంప్లీట్గా ది హిందూ న్యూస్ పేపర్ అనేటువంటిది ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ని తెలుగులోకి తర్జుమా చేసి ట్రాన్స్లేట్ చేసి మీ అందరికీ తెలుగులోనే ఎక్స్ప్లెనేషన్ ప్లస్ ఉచితంగా పీడిఎఫ్ అనేటువంటిది కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇందులో భాగంగా ఈ రోజుకి సంబంధించినటువంటి న్యూస్ పేపర్ అనాలిసిస్ చూద్దాం. దానికంటే ముందు యూపీఎస్సి ఇన్ఫినిటీ అనేటువంటి ప్రోగ్రామ్ని మన ఎల్టీఎక్స్ క్లాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఏమేమి అందుబాటులో ఉంటాయంటే లైవ్ ప్లస్ రికార్డెడ్ వీడియోస్ అనేటువంటివి కంప్లీట్గా మనకి హైబ్రిడ్ మోడల్లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా యూపీఎస్సి ఇన్ఫినిటీ ప్రోగ్రాంలో జిఎస్ ప్రిలిమ్స్ అండ్ అదేవిధంగా మెయిన్స్ సిలబస్ అంతా కూడా కవర్ చేయడం జరుగుతుంది. అంతకంటే ముందు ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కోర్స్ అనేటువంటిది కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఈ కోర్సులోనే భాగం. తర్వాత డైలీ కరెంట్ అఫైర్స్తో పాటు సిశాట్ మనకి ప్రిలిమ్స్ ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా సిశాట్ అండ్ ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్తో పాటు డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ అనేటువంటిది కూడా క్లాసెస్ ఈ ప్రోగ్రాంలోనే కండక్ట్ చేయడం జరుగుతుంది. అంటే యూపీఎస్సి ఇన్ఫినిటీలో మనకి ఇన్ఫినిటీ ప్రోగ్రామ్స్ అనేటువంటివి మీ యొక్క సక్సెస్కి దారి తీసే విధంగా. అండ్ ఇక్కడ మీరు గమనించండి, ఎవరైతే యూపీఎస్సి ఈ యొక్క క్లాసెస్ తీసుకుంటారో ఇదే సిలబస్ మనకి గ్రూప్స్కి కూడా యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఫీజు వచ్చేసి ఓవరాల్గా 80,000 రూపీస్. ఈఎంఐ పద్ధతులు అంటే ప్రతి నెల కూడా మీకు ఈ యొక్క ఈఎంఐ ఫెసిలిటీ కూడా కల్పించడం జరిగింది. ఒక్కసారి ఎన్రోల్ అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ అనేటువంటిది కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది అతి తక్కువ ప్రైస్కి మీకు వస్తుందన్నమాట. సో ఎవరైతే తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వాలనుకుంటారో వారికి స్పెషల్గా కూడా మనకి తరగతులు అనేటువంటివి అందుబాటులో ఉంటాయి. సో తెలుగు మీడియంలో అందుబాటులో కూడా ఉంటుంది. అండ్ ఈ ఫీజు యొక్క వ్యాలిడిటీ వచ్చేసి 31 జనవరి వరకు మాత్రమే. ఆఫ్టర్ 31 జనవరి ఫీజు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్లో మనకి క్లాసెస్ వినాలనుకున్న వారందరికీ కూడా వైజాగ్ నగరంలో ఆఫ్లైన్ క్లాసెస్తో మనకి ఎల్టీఎక్స్ క్లాసెస్ సెంటర్ అనేది ఆల్రెడీ ఓపెన్ చేయడం జరిగింది. నౌ ఎవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే క్వైరీస్ ఏమైనా ఉన్నట్టయితే కోర్స్ డీటెయిల్స్ కావచ్చు, ఫీజు డీటెయిల్స్ కావచ్చు, ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. అండ్ ఆన్లైన్లో చూసేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ అనేటువంటిది ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లింక్ అనేది మనకి ఫస్ట్ కమెంట్ బాక్స్లో పిన్ చేయడం జరుగుతుంది. నా ఈ రోజు కరెంట్ అఫైర్స్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్గా చెప్పుకోవచ్చు. రీసెంట్గా గవర్నర్లతో ఒక కొత్త సమస్య అనేటువంటిది వచ్చింది. ఏంటి ఆ సమస్య అంటే సాధారణంగా ఒక రాష్ట్రంలోని లెజిస్లేచర్ ఏదైతే ఉంటుందో, శాసనసభ ఏదైతే ఉంటుందో, ఈ శాసనసభ అనేటువంటిది ప్రతి సంవత్సరము మొదటి సమావేశానికి గవర్నర్ యొక్క ప్రసంగం అనేది ఇవ్వడం చాలా సాధారణం, చాలా సాధారణమైనటువంటి విషయం. అంటే గవర్నర్ ఆఫ్ దట్ స్టేట్, ఆ రాష్ట్ర గవర్నర్ ఏం చేయాలి అంటే శాసనసభ మొట్టమొదటి సమావేశాన్ని ఉద్దేశించి ఆయన ప్రసంగించాలి. సో ఈ ప్రసంగాన్ని మనము స్పెషల్ అడ్రస్ లేదంటే ప్రత్యేక ప్రసంగం అంటాం. అలాంటి సందర్భంలో గవర్నరు ఇలాంటి ప్రసంగాలు ఇచ్చేప్పుడు ఆ ప్రసంగం అనేది ఎవరు తయారు చేస్తారు అంటే రాష్ట్ర క్యాబినెట్ ఆ ప్రసంగాన్ని తయారు చేసి ఆ గవర్నర్కి ఇస్తుంది. గవర్నర్ ఎలాంటి మార్పులు లేకుండా ఆ ప్రసంగాన్ని యథావిధిగా చదవాలి. సో ఈ సందర్భాన్ని కొన్ని అంటే 2, 3 రాష్ట్రాల్లో కొంత వివాదం అనేటువంటి జరిగింది. ఏంటి అంటే తమిళనాడు రాష్ట్రంలో, కేరళ రాష్ట్రంలో మరియు కర్ణాటక రాష్ట్రంలోని గవర్నర్లు ఏం చేశారు అంటే ఈ ప్రత్యేక ప్రసంగాన్ని వారు కొంత మార్పులు చేసి చదవడం, కొంత పాక్షికంగా చదవకపోవడం, మరియు అసలు ప్రసంగం చేయకుండా మధ్యలోంచి వాకౌట్ చేసి అంటే ప్రసంగం మధ్యలో ఈ యొక్క అసెంబ్లీ నుంచి వదిలేసి వెళ్ళిపోవడం. ఈ సమస్య అనేటువంటిది అంటే ఇప్పుడు రీసెంట్గా మనకి కొంత బయటపడడం జరిగింది. అసలు ఏంటి ఈ సమస్య? నిజంగా గవర్నర్కి అలా మధ్యలోంచి వెళ్ళిపోవడం కానివ్వండి, లేదంటే క్యాబినెట్ తయారు చేసిన ఇచ్చినటువంటి ప్రసంగాన్ని మార్పులు చేసి కావచ్చు, లేదా చదవకపోవడం, లేదా పాక్షికంగా చదవడం అంటే సగం చదివి సగం వదిలేయడం, ఇలాగా
నిజంగా చేసేటువంటి అధికారం ఈ యొక్క రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉన్న గవర్నర్కి ఉందా అంటే లేదు అనే చెప్పాలి. సో రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి చర్యలు రాజ్యాంగ సాంప్రదాయాల్ని మరియు గవర్నర్ యొక్క అధికార పరిమితులను ఉల్లంఘిస్తున్నాయని ప్రశ్నిస్తున్నాయి. సో ప్రభుత్వాలు అంటే ఎన్నుకోబడినటువంటి ప్రభుత్వాలు ఈ విధంగా గవర్నర్ చేస్తే వారు సహించట్లేదు. దీనిపై స్పష్టమైనటువంటి వివరణ కోసం కొన్ని రాష్ట్రాలు సుప్రీంకోర్టును ఆశ్రయించాలని కూడా యోచిస్తున్నాయన్నమాట. ఎందుకు అంటే సాధారణంగా మనకి రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 ప్రకారం శాసనసభలో ప్రత్యేక ప్రసంగం అనేటువంటిది గవర్నర్ తప్పనిసరిగా ఇవ్వాలి. ఏ సందర్భంలో ఇవ్వాలి? 2 సందర్భాల్లో ఇవ్వాలి. ఒక సందర్భం ఏమిటి అంటే ఎన్నికల తర్వాత జరిగే మొదటి ప్రారంభ సెషన్‌లో గవర్నర్ సభ మొత్తాన్ని కూడా ఉద్దేశించి ప్రసంగించాలి. రెండోది ఏంటి ఎప్పుడు అంటే ప్రతి సంవత్సరం జరిగేటువంటి మొదటి సెషన్. అంటే సాధారణంగా బడ్జెట్ సెషన్ అని చెప్పుకోవచ్చు. బడ్జెట్ సెషన్ అని చెప్పుకోవచ్చు. సో, అంటే ప్రతి సంవత్సరం జరిగేటువంటి మొదటి సెషన్‌లో ఎన్నికల తర్వాత అంటే సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత మొట్టమొదటిసారిగా సమావేశం ఏర్పాటు చేస్తుంది కదా శాసనసభ. ఆ సందర్భంలో అంటే ఈ 2 సందర్భాల్లో గవర్నర్ అనేటువంటి వ్యక్తి శాసనసభను ఉద్దేశించి ప్రసంగించాలి. మరి ఆ ప్రసంగం ఎవరు తయారు చేస్తారు అంటే ఖచ్చితంగా క్యాబినెట్ అంటే రాష్ట్ర మంత్రివర్గం ఆ ప్రసంగం తయారు చేసి గవర్నర్కి పంపిస్తుంది. గవర్నర్ ఎలాంటి మార్పులు లేకుండా ఆ ప్రసంగాన్ని చదవాలి. ఇక్కడ ఉద్దేశం ఏంటి? ఎన్నికైన ప్రభుత్వం యొక్క విధానాలు మరియు కార్యక్రమాల్ని వివరించడం అన్నమాట. సో గవర్నర్ రాజ్యాంగ హోదాలో ప్రభుత్వం ఎన్నికైంది కదా! సో అందుకని చెప్పేసి ఆయన ప్రభుత్వం తరపున వారు ఇచ్చినటువంటి స్పీచ్ ఏదైతే ఉందో దాన్ని చదవాలన్నమాట. అండ్ గవర్నర్ పాత్ర మరియు ఆయన యొక్క విచక్షణ అంటే నిజంగా ఆయన చేయొచ్చా ఇలాంటి పనులు? గవర్నరు మంత్రిమండలి సహకారాలతో ఆయన పనిచేయాలన్నమాట. ఎయిడ్ అండ్ అడ్వైజ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఏవి సూచనలు ఇస్తే దాని మేరకు ఆయన నడుచుకోవాలి. రాజ్యాంగంలో స్పష్టంగా పేర్కొన్న సందర్భాల్లో తప్ప గవర్నర్ విచక్షణాధికారాలు పరిమితమైనవి. అంటే కేవలం కొన్ని సందర్భాల్లో మాత్రమే గవర్నర్‌కి విచక్షణ అధికారాలు ఉంటాయి. మిగతా సందర్భాల్లో ఆయనకు పరిమితమైనటువంటి అధికారాలు మాత్రమే ఉంటాయి. అపరిమితమైనటువంటి అధికారాలు ఉండవు. అని ఎవరి యొక్క సూచనలు, సలహాల వరకు నడుచుకోవాలంటే గవర్నర్ యొక్క సూచనలు, సలహాల మేరకు ఆయన నడుచుకోవాల్సినటువంటి పరిస్థితి అన్నమాట. అలాంటి సందర్భంలో అసలు ప్రధానంగా రాజ్యాంగంలో లేవనెత్తినటువంటి ప్రశ్న ఏమిటి అంటే ఆర్టికల్ 176 ప్రకారం క్యాబినెట్ ఆమోదించినటువంటి ప్రత్యేక ప్రసంగాన్ని ఎంపిక చేసిన విధంగా చదవడానికి, మార్చడానికి, వదిలేయడానికి లేదా నిరాకరించడానికి గవర్నర్‌కి విచక్షణాధికారం ఉందా? అంటే లేదు అనే చెప్పాలి. సో, ఇప్పుడు ఏం చేస్తే బెటర్‌గా ఉంటుంది అంటే సుప్రీం కోర్ట్‌కి అప్రోచ్ అయితే సుప్రీం కోర్ట్‌ని ఆశ్రయిస్తే సుప్రీం కోర్ట్ తన తీర్పులో స్పష్టంగా గవర్నర్‌కి అటువంటి అధికారం లేదు అని చెప్తే భవిష్యత్తులో ఇలాంటి యొక్క సమస్యలు పునరావృతం అవ్వకుండా ఉంటాయన్నమాట. సో రాజ్యాంగ పాఠ్యం సాంప్రదాయాలు అంటే ట్రెడిషన్స్ ప్రకారంగా సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం గవర్నర్కి అటువంటి అధికారం లేదు. కానీ సుప్రీంకోర్టు స్పష్టంగా ఇంకా మళ్ళీ ఒకసారి చెప్తే బాగుంటుంది అని చెప్పేసి రాష్ట్రాల యొక్క అభిప్రాయం అన్నమాట. న్యాయపరమైనటువంటి వివరణ ఏమిటి అంటే సుప్రీంకోర్టు తీర్పులు గతంలో కూడా 2 కేసుల్లో చెప్పారన్నమాట. ఏమని? గవర్నర్ రాజ్యాంగ అధిపతి మాత్రమే. రాజ్యాంగ పరంగా అధిపతి మాత్రమే ఆ రాష్ట్రంలో. స్వతంత్ర అధికారి కాదు. ఇది స్పష్టంగా చెప్పడం జరిగింది. శంషేర్ సింగ్ వర్సెస్ పంజాబ్ రాష్ట్రం సుప్రీంకోర్టులో కేసు వేసినప్పుడు గవర్నర్ మంత్రిమండలి సలహాల మేరకే నడుచుకోవాలి. అంటే మంత్రిమండలి ఏవైతే సూచన సలహాలు ఇస్తుందో దాని ప్రకారం గవర్నర్ నడుచుకోవాలి. ఇక్కడ క్యాబినెట్ విధానాలని బహిరంగంగా విమర్శించడం రాజ్యాంగ విరుద్ధము. అంటే క్యాబినెట్ యాక్చువల్‌గా ఇక్కడ గమనించండి. ముఖ్యమంత్రి అనేటువంటి వ్యక్తి ఎవరి ద్వారా ఎన్నికవుతాడు? ప్రజల ద్వారా ఎన్నికవుతాడు. మరి గవర్నర్ అనేటువంటి వ్యక్తి ఎవరి ద్వారా అపాయింట్ చేయబడతాడు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి ఎవరు రికమెండ్ చేస్తారు? కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంటే కేంద్ర ప్రభుత్వం అపాయింట్ చేయబడినటువంటి ఒక వ్యక్తి ఒకవైపు, ప్రజలు నేరుగా ఎన్నుకోబడినటువంటి ఒక వ్యక్తి మరోవైపు. అంటే ముఖ్యమంత్రి ఏమో ఎలక్టెడ్, గవర్నర్ ఏమో అపాయింటెడ్, నియమితుడయ్యాడనమాట. సో అలాంటప్పుడు గవర్నర్ ఎన్నిక అవ్వలేదు కాబట్టి ఆయన పరిమితమైనటువంటి అధికారాలు మాత్రమే ఉంటాయి అని ఆ పొజిషన్‌లో ఉన్నటువంటి గవర్నర్ కూడా ఆలోచించాలి. అండ్ గవర్నర్ యొక్క విచక్షణాధికారాలు పరిమితులు ఎలా ఉన్నాయంటే నబం రేబియా వర్సెస్ డిప్యూటీ స్పీకర్ అరుణాచల్ ప్రదేశ్ కేసు ఇది. సో గవర్నర్ విచక్షణాధికారాలు అనేవి అపరిమితమైనవి కావు. అంటే మీనింగ్ ఏంటి? గవర్నర్ యొక్క విచక్షణ అధికారాలు పరిమితమైనవి అంటే లిమిటెడ్ అన్నమాట. ఆయనకి ఎక్కువ అధికారాలు ఉండవు. రాజ్యాంగంలో స్పష్టంగా మెన్షన్ చేశారు ఆయనకు ఉన్నటువంటి అధికారాలు ఏంటి
ఆయనకు లేనటువంటి అధికారాలు ఏంటి అని. సో అవి ఖచ్చితంగా రాజ్యాంగ పరిధిలోనే ఉండాలి. ఎన్నికైనటువంటి ప్రభుత్వాన్ని అస్థిరపరిచేలా లేదా అడ్డుకునే విధంగా గవర్నర్ అనేటువంటి వ్యక్తి వ్యవహరించకూడదు అని సుప్రీంకోర్టు పలు సందర్భాల్లో చెప్పింది. అండ్ ప్రసంగం అనేటువంటిది ఒక కార్యనిర్వహణ విధి. కార్యనిర్వహణ విధి అంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్ అన్నమాట. అంటే ఆయన చేయాల్సిన పని చేసి వెళ్ళిపోవాలి అంతే. ఆర్టికల్ 176 ప్రకారం చేసే ప్రసంగం ఒక అధికారిక లేదా కార్యనిర్వాహక విధి. దీనిని కేవలం మంత్రిమండలి సలహాపైనే చేయాలి తప్ప వ్యక్తిగత విచక్షణతో కాదు అని స్పష్టంగా మనకి ఆర్టికల్ 176 చెప్తుందన్నమాట. మరి గవర్నర్లు వాకౌట్ చేయడాలు కానివ్వండి, అంటే సగం ప్రసంగం మధ్యలో వెళ్ళిపోవడం కానివ్వండి, దీన్ని ఎందుకు సమస్యాత్మకం అవుతుంది అంటే, ఖచ్చితంగా మన దేశంలో ప్రజలు ఎన్నుకోదగినటువంటి విధంగా ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కానీ గవర్నర్ అనేటువంటి వ్యక్తి తన యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని తీసుకొచ్చి రుద్దినట్టయితే అది ఎప్పటికీ కూడా చెల్లదు. రాజ్యాంగ సాంప్రదాయాలు అనేటువంటి ఉల్లంఘించినట్టు అవుతుంది. అంటే ఈ రోజుటికి కూడా మన దేశంలో పార్లమెంటరీ వ్యవస్థ బ్రిటన్ పార్లమెంటరీ వ్యవస్థ లాగా మనం ఫాలో అవుతాం. అలాంటి సందర్భంలో బ్రిటన్లో ఉన్నటువంటి రాజు కావచ్చు, రాణి కావచ్చు, ఎవరైతే అధిపతిగా ఉన్నారో పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రభుత్వం రూపొందించిన ప్రసంగాన్ని యథావిధిగా చదువుకుంటూ వెళ్తారు తప్ప ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఉల్లంఘించరు. అలాంటి సాంప్రదాయాన్ని రాజ్యాంగంలో ద్వారా మనం ప్రవేశపెట్టాం కాబట్టి గవర్నర్లు కూడా అదే సాంప్రదాయాన్ని ఫాలో అయితే బాగుంటుంది. సమాఖ్య సమతుల్యత దెబ్బతినడం అంటే ఫెడరల్ స్ట్రక్చర్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఇబ్బందులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకు? గవర్నర్ అనేటువంటి వ్యక్తి కేంద్రం ద్వారా అపాయింట్ అవుతాడు. మరి ముఖ్యమంత్రి ఎవరి ద్వారా అంటే ప్రజల ద్వారా. ప్రజల ద్వారా అంటే ఒకవైపు ప్రజలు ఎన్నుకోబడినటువంటి వ్యక్తి, మరోవైపు కేంద్రం నియమించబడినటువంటి వ్యక్తి. గవర్నర్ యొక్క అధికారం సరిగా చెల్లకపోతే కేంద్రం బాధపడుతుంది. ముఖ్యమంత్రికి అధికారం సరిగా లేకపోతే ప్రజల యొక్క అభిప్రాయం కూడా మనము ఉల్లంఘించిన వాళ్ళం అవుతాం. సో ఈ సందర్భాల్లో కేంద్రానికి, రాష్ట్రానికి సమస్యలు అనేటువంటివి తలెత్తేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుంది మరియు వారు కేంద్ర ఏజెంట్లుగా మారుతున్నారనేటువంటి అనుమానాలకి బలం చేకూరుతుందన్నమాట. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఎక్కడైతే బీజేపీ ప్రభుత్వం అంటే బీజేపీ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు, లేదా ఎక్కడైతే ఏ రాష్ట్రంలో అయితే ఏర్పాటు చేసినటువంటి ప్రభుత్వం బీజేపీకి కేంద్రంలో సహకరించట్లేదో ఆ రాష్ట్రాల్లో మాత్రమే ఈ యొక్క సమస్యలు జరుగుతున్నాయి. ఈ అనుమానాలకి ఎక్కువగా బలం చేకూరుతుంది. ఉదాహరణకి పంజాబ్, కేరళ, కర్ణాటక, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ ఇలాంటి రాష్ట్రాల్లో బీజేపీకి సహకరించేటువంటి ప్రభుత్వాలు ఏర్పాటు అవ్వలేదు. అందుకు గాను బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ వీరిని ఎక్కువగా ఇబ్బంది పెడుతుంది అని అర్థం చేసుకోవచ్చు అనమాట కొంతవరకు. అండ్ భారత సమాఖ్య వ్యవస్థపై ప్రభావం ఎట్లా పడుతుందంటే, ఫెడరల్ స్ట్రక్చర్ పైన ఎట్లా పడుతుందంటే, రాజ్యాంగ పదవులు రాజకీయం అవుతున్నాయి. అంటే గవర్నర్ అనేటువంటి వ్యక్తి రాజ్యాంగ పదవిలో ఉండి కూడా రాజకీయపరమైనటువంటి అంశాలు తలదూరుస్తున్నారు. కేంద్ర రాష్ట్రాల మధ్య మనకి విశ్వాసం తగ్గిపోతుంది, నమ్మకం తగ్గిపోతుంది ప్రజలకు. అండ్ సాధారణ రాజ్యాంగ పద్ధతుల్లో కూడా న్యాయ వ్యవస్థ జోక్యం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అసలు న్యాయ వ్యవస్థ జోక్యం లేనటువంటి విషయాల్లో కూడా మనం భవిష్యత్తులో న్యాయ వ్యవస్థని ఇన్వాల్వ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ముందుకు వెళ్ళేటువంటి మార్గం, వే ఫార్వర్డ్ ఏంటి అంటే న్యాయపరమైనటువంటి స్పష్టత. అంటే ప్రసంగాన్ని పాక్షికంగా చదవడం లేదా వాకౌట్ చేయడం లాంటి అంశాలు ఆర్టికల్ 176 యొక్క ఉల్లంఘన అని సుప్రీంకోర్టు స్పష్టంగా తీర్పునిచ్చినట్టయితే భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం అవ్వకుండా ఉంటాయి. సాంప్రదాయాల యొక్క క్రోడీకరణ, రేషనలైజేషన్ ఆఫ్ ద ట్రెడిషన్స్ అంటాం. సో మనకి గవర్నర్ల యొక్క ప్రవర్తనపై స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు రూపొందించాలి. వారు ఎట్లా ఉండాలి, ఏం చేయాలి, ఇవన్నీ కూడా క్లియర్గా ఉండాలి. అండ్ తటస్థతకు కాపాడడం అంటే న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలి. గవర్నర్లు రాజకీయాలకు అతీతంగా ఉండాలి, రాజ్యాంగ నైతికతను పాటించేలాగా ఉండాలి అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఈ యొక్క ఆర్టికల్ వచ్చేసి మనకి జిఎస్ పేపర్ 2 భారత రాజ్యాంగం, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, గవర్నర్ యొక్క పాత్ర, రాజ్యాంగ నైతికత గురించి మెన్షన్ చేశారు. ఎస్ఏలో మనకి రాజ్యాంగ పదవులు మరియు ప్రజాస్వామ్య నియంత్రణ, రాజ్యాంగ స్ఫూర్తి వర్సెస్ అక్షర క్రమం అనేటువంటి ఉద్దేశంతో మనం చూసుకోవచ్చు. అండ్ జిఎస్ మెయిన్స్ ప్రశ్నల యొక్క నమూనా కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ యూ కెన్ గో త్రూ దిస్. 10 మార్కుల ప్రశ్న ఎట్లా ఇచ్చారంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 176 ప్రకారం ప్రత్యేక ప్రసంగం చేయడంలో గవర్నర్కి విచక్షణాధికారం ఉందో లేదో పరిశీలించండి. వాస్తవంగా అయితే లేదు. ఓకేనా? తర్వాత ఇటీవల గవర్నర్ల చర్యల
చర్యలు రాజ్యాంగ పరిమితులను పరీక్షిస్తున్నాయి. అంటే గవర్నర్లు చేసేటువంటి చర్యలు కావచ్చు, వారు ఉన్నటువంటి తీరు కావచ్చు, రాజ్యాంగాన్నే పరీక్షిస్తున్నాయి. ఈ సందర్భంలో సుప్రీంకోర్టు తీర్పుల యొక్క తీర్పుల ఆధారంగా చర్చించండి. నబం రేబియా కేసు ఒకటి, శంషేర్ సింగ్ వర్సెస్ పంజాబ్ కేసు ఒకటి, ఈ రెండు కేసులు మనం మెన్షన్ చేసుకోవాలి. అండ్ మోడల్ కంక్లూజన్ ముగింపు ఎట్లా ఉండాలి అంటే, రాజ్యాంగం గవర్నర్ని మంత్రిమండలి యొక్క సలహా మేరకు కట్టుబడి ఉండే ఒక తటస్థ రాజ్యాంగ అధిపతిగా భావిస్తుంది. ప్రత్యేక ప్రసంగం సమయంలో చేసే మార్పులు లేదా వాకౌట్లు పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని, సమాఖ్యత, సమతుల్యతను మరియు రాజ్యాంగ నైతికతను కించపరుస్తున్నాయి అని చెప్పేసి మనం రాసుకోవచ్చు. వన్ లైన్ టేకేవే గురించి చూసినట్టయితే, రాజ్యాంగం గవర్నర్ల వాకౌట్లు కేవలం రాజకీయ సంఘాలు సంఘాలు మాత్రమే కావు, అవి భారతదేశ బాధితాయుత ప్రభుత్వ నమూనాను సవాల్ చేసే రాజ్యాంగ ఉల్లంఘనలు అని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. నౌ సెకండ్ ఆర్టికల్ ఒకసారి చూద్దాం. మీరు గమనించండి, సెకండ్ ఆర్టికల్ చూసే ముందు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ మనం మాట్లాడుకుందాం. ఒకటి ఏంటి అంటే, గవర్నర్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్ ఒకసారి చూద్దాం. గవర్నర్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ గవర్నర్కి సంబంధించి 153 ఏమో ఆఫీస్ ఆఫ్ గవర్నర్, అంటే ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ తప్పనిసరిగా ఉండాలి అని చెప్పేసి. అండ్ గవర్నర్ని ఏ ఆర్టికల్ ప్రకారం అపాయింట్ చేస్తారు అంటే, 155 ఆర్టికల్ ప్రకారం గవర్నర్ని అపాయింట్ చేస్తారు. ఎవరు అపాయింట్ చేస్తారు అంటే, రాష్ట్రపతి అపాయింట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ మనకి 213వ ఆర్టికల్ వచ్చేసి ఆర్డినెన్స్ని జారీ చేసేటువంటి అధికారం గవర్నర్కి ఉంటుంది. ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ మనకి జ్యుడిషియల్ పవర్స్, అంటే 161 ఆర్టికల్ ప్రకారం గవర్నర్కి జ్యుడిషియల్ పవర్స్ అనేటువంటి ఉంటాయి. ఇవి కొంచెం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ మనం చూసుకోవాలన్నమాట. తర్వాత ముఖ్యమైనటువంటి ఆర్టికల్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చూసుకోవాల్సింది, 2027 తర్వాత నియోజకవర్గాల పునర్విభజన, భారతదేశంలో అధికారిక పునర్వ్యవస్థీకరణ. ఏంటి అంటే, మనకి సాధారణంగా ఇక్కడ ఒక స్టోరీ చెప్తా చూడండి. ఇది భారతదేశం. భారతదేశంలో చాలా రాష్ట్రాలు ఉన్నాయి. ఓకేనా, చాలా రాష్ట్రాలు ఉన్నాయి. సో ఇట్లా మనకి నియోజకవర్గాలుగా డివైడ్ చేయడం జరిగింది. ఈ నియోజకవర్గాలు అనేటువంటి ఎట్లా ఉంటాయి అంటే, ఉదాహరణకి మనకి లోక్సభ స్థానాలు, అదేవిధంగా ఎమ్మెల్యే స్థానాలు రాష్ట్రంలో. అంటే ఈ దేశం మొత్తం మీద కూడా ఈ విధంగా విభజన అనేటువంటిది వచ్చిందనమాట. ఈ సందర్భంలో 1971వ సంవత్సరంలో సెన్సస్ అనేటువంటిది నిర్వహించడం జరిగింది. 81లో నిర్వహించారు, 91లో కూడా నిర్వహించారు. సో సెన్సస్ అనేది, జనాభా లెక్కలు అనేవి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి నిర్వహిస్తారు. ఈ కాంటెక్స్ట్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలు లోక్సభలో మారుతూ ఉండాలి ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి. ఇలాంటి సందర్భంలో గత 50 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే స్థానాలు, లోక్సభ స్థానాలు మారలేదు. ఎందుకు అంటే, శ్రీమతి ఇందిరాగాంధీ గారు 1976 సంవత్సరంలో ఒక పిలుపునిచ్చింది. జనాభాని మనం తగ్గించగలిగితే భవిష్యత్తులో భారతదేశం ప్రభుత్వం అనేది ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది, జనాభా పెరిగే కొద్దీ ప్రభుత్వానికి చాలా సమస్యలు వస్తాయి అని చెప్పేసి అందరి ముఖ్యమంత్రుల్ని పిలిచారు. ఆవిడ చీఫ్ మినిస్టర్స్ని పిలిచి సమావేశం ఏర్పాటు చేసి, ఇదిగో భవిష్యత్తులో
జనాభా పెరిగితే మనకున్నటువంటి వనరులు అనేటువంటి చాలా ఫాస్ట్గా తరిగిపోతాయి. మనం జనాభా తగ్గించుకుంటే బాగుంటుంది అని చెప్పేసి ఒక సలహా ఇచ్చేయడం జరిగింది పాపులేషన్ కంట్రోల్ గురించి. ఆ సందర్భంలో ముఖ్యమంత్రులందరూ కూడా సరే మేడం, మేమందరం కూడా జనాభా తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తాము, కానీ మా అందరికి ఒక సమస్య ఉంది అంటే ఏంటి ఆ సమస్య? జనాభా ప్రాతిపదికనే మనకి ఎమ్మెల్యే స్థానాలు పెరుగుదల తరుగుదల, ఎంపీ స్థానాలు పెరుగుదల తరుగుదల, ఇలా జనాభా ప్రాతిపదికన ఉన్నప్పుడు మేము జనాభా తగ్గిస్తే మా యొక్క ఎమ్మెల్యే స్థానాలు తగ్గిపోతాయి, మా రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంపీ స్థానాలు తగ్గిపోతాయి. అప్పుడు మాకు సమస్య వస్తుంది కదా అని ఎప్పుడైతే ప్రశ్న లేవనెత్తారో శ్రీమతి ఇందిరాగాంధీ గారు ఏం చేశారు అంటే, సరే మీకు అలాంటి సమస్య భవిష్యత్తులో రాకుండా ఉండాలి అంటే దాదాపుగా ఒక 30-40 సంవత్సరాలు మీకు ఎట్టి పరిస్థితుల్లో మీకు దాదాపుగా 50, సారీ నాట్ 30-40 కాదు, 50 సంవత్సరాల పాటు ఎట్టి పరిస్థితుల్లో మీకు ఈ యొక్క ఎమ్మెల్యే స్థానాలు ఎంపీ స్థానాలు మార్పులు అనేటువంటి ఉండవు. మార్పులు ఇన్ ద సెన్స్ పెరుగుదల తరుగుదల ఉండదు అని హామీ ఇవ్వడం జరిగింది. సో అందుకని చెప్పేసి 1976 నుంచి 2026 వరకు మన దేశంలో జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే స్థానాలు ఎంపీ స్థానాలు అనేటువంటివి ఎట్టి పరిస్థితుల్లో మార్చలేదు. 1971 సెన్సస్ జనాభా లెక్కల ప్రకారం లోక్సభ స్థానాలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు అన్నే ఉన్నాయి. 1971 జనాభా లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్థానాలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు అన్నే ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ శాసనసభ స్థానాలు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు అన్నే ఉన్నాయి. సో ఇప్పుడు 50 సంవత్సరాలు అయిపోయింది కదా. ఇప్పుడు 2027లో జనాభా లెక్కలు అనేటువంటి పూర్తయిపోతుంది. జనాభా లెక్కలు పూర్తయిపోయిన తర్వాత ఈ డీలిమిటేషన్ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ అనేది కూడా చెయ్యాలి. ఇప్పుడు సమస్య ఏంటి అంటే, నేను ఇందాక మ్యాప్ వేసినట్టు ఇక్కడ ఇంకొక మ్యాప్ వేస్తాను చూడండి. దక్షిణ భారతదేశం, సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా, నార్త్ పార్ట్ ఆఫ్ ఇండియా, దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం. ఈ దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశంలో మీరు గమనించినట్టయితే దక్షిణ భారతదేశంలో ప్రభుత్వాలు ఏం చేశాయి? జనాభాని తగ్గించాయి. ఉత్తర భారతదేశంలో జనాభాని తగ్గించకపోగా ఇంకా పెరిగాయి అన్నమాట. సో దీంతో అనుకున్నటువంటి విధంగా ఫాలో అయ్యి జనాభాని తగ్గించింది, జనాభా యొక్క వృద్ధి రేటు తగ్గించింది ఎవరు అంటే దక్షిణ భారతదేశం. ఉత్తర భారతదేశం అనుకున్నటువంటి విధంగా జనాభా వృద్ధి రేటుని తగ్గించలేదు, ఆటోమేటిక్గా జనాభా పెరిగిపోయింది. ఇప్పుడు డీలిమిటేషన్ అనేది పునర్విభజన అనేది పెరిగినటువంటి జనాభా ప్రకారం చూసినట్టయితే మనకు పెరుగుదల తగ్గిందనమాట. అంటే ఎక్కువ పెరగాల్సిన జనాభా మనం తక్కువ పెంచాం. ఈ సందర్భంలో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతున్నాయి కదా, ఉత్తరాది రాష్ట్రాలు ఎక్కువగా లాభపడుతున్నాయి. దీంతో సమస్య అంతా కూడా మొదలైంది అని చెప్పేసి ఈ ఆర్టికల్ అనమాట. ఒకసారి చూద్దాం, స్టోరీ అంతా అర్థమై ఉంటుంది మీకు. 2027 జనాభా గణాంకాల ప్రకారం సెన్సస్ గణన అంటాం, జనాభా గణన అంటాం. సో తర్వాత భారతదేశం తదుపరి నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను చేపట్టనుంది. 1976 తర్వాత లోక్సభ స్థానాలు సో 1976 తర్వాత లోక్సభ స్థానాల పునర్విభజన లేదా ఈ పునర్వ్యవస్థీకరణ జరగబోతుండడం ఇదే మొదటిసారిగా చెప్పుకోవచ్చు. అంటే ఆఫ్టర్ 50 ఇయర్స్గా మనం ఇంతవరకు ఒక్కసారి కూడా ఈ పునర్విభజన అంటే స్థానాలు ఎక్కువ చేయడం తక్కువ చేయడం జరగలేదు. కాకపోతే వాటి యొక్క బౌండరీస్ చేంజెస్ అనేటువంటిది 84వ రాజ్యాంగ సవరణ ద్వారా 2001వ సంవత్సరంలో చేశారు. అంటే మనకి స్థానాల సంఖ్య ఏదైతే 550-43 ఉందో దాన్ని పెంచడము తగ్గించడం చేయలేదు. కాకపోతే మనకి నియోజకవర్గాల బౌండరీస్ అనే సరిహద్దులు అనేటువంటి కొంత మార్చడం జరిగింది తప్ప కౌంట్ మార్చలేదన్నమాట. అండ్ స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇది అత్యంత కీలకమైనటువంటి రాజకీయ మరియు రాజ్యాంగపరమైనటువంటి మార్పుల్లో ఒకటిగా నిలవబోతుంది. ఎందుకంటే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలకి అతి తక్కువ సీట్లు రాబోతున్నాయి ఎవరితో కంపేర్ చేస్తే, ఉత్తర భారతదేశంతో కంపేర్ చేస్తే. సో డీలిమిటేషన్ అంటే ఏంటి, పునర్విభజన అంటే ఏంటి అంటే లోక్సభ మరియు అసెంబ్లీ నియోజకవర్గాల సరిహద్దుల్ని తిరిగి నిర్ణయించడం.
కొన్ని సందర్భాల్లో దాని యొక్క స్థానాలు పెంచకుండా, తగ్గించకుండా ఓన్లీ సరిహద్దులు అనేటువంటివి తిరిగి నిర్ణయించడం జరుగుతుంది. అంటే తాజా జనాభా గణాంకాల ఆధారంగా రాష్ట్రాల మధ్య స్థానాల సంఖ్య యొక్క పునఃపంపిణీ చేయడం జరుగుతుంది. అంటే కొన్ని కొన్ని రాష్ట్రాల్లో జనాభా పెరుగుతూ ఉంటుంది. కొన్ని రాష్ట్రాల్లో జనాభా తగ్గుతూ ఉంటుంది. పెరిగినటువంటి జనాభాకి అనుగుణంగా ఆ రాష్ట్రాల్లో స్థానాల యొక్క పెంపుదల, తగ్గింపుదల ఉంటుందన్నమాట. సో కాకపోతే 1976 తర్వాత ఈ యొక్క కార్యక్రమం అనేటువంటిది చేపట్టలేదు. అండ్ రాజ్యాంగ పరిమితులు ఎట్లా ఉన్నాయి దీనికి అంటే ఆర్టికల్ 82 ఏం చెప్తుందంటే ప్రతి జనాభా గణన తర్వాత నియోజకవర్గాలు పునర్విభజించాలి. అండ్ ఆర్టికల్ 170 ప్రకారం ఏం చెప్తుంది? రాష్ట్ర సభల యొక్క నియోజకవర్గాల పునర్విభజన అనేటువంటిది. ఆర్టికల్ 82 ఏం చెప్తుంది అంటే లోక్సభ సంబంధించినటువంటి స్థానాలు పెంపు, తగ్గింపు. ఆర్టికల్ 170 ఏం చెప్తుంది అంటే రాష్ట్రాలలో ఉన్నటువంటి శాసనసభ సంబంధించినటువంటి నియోజకవర్గాలు పెంపు, తగ్గింపు. అంటే పునర్విభజనను ఇప్పటి వరకు ఎందుకు నిలిపేశారు అంటే ఇందాక నేను చెప్పినటువంటి కారణం. జనాభా నియంత్రించడం కోసం ఆ రోజుల్లో రాష్ట్రాలన్నింటినీ కూడా ప్రధానమంత్రి గారు కోరడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం కోరడం జరిగింది. దక్షిణాది రాష్ట్రాలు వాస్తవంగా చెప్పాలంటే అద్భుతమైనటువంటి పాలసీస్ అనేటువంటివి తీసుకొచ్చి జనాభా తగ్గించారు. ఉదాహరణకి ఆంధ్రప్రదేశ్లో మొన్నటి వరకు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తికి ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉండకూడదు అనమాట. సో అలాంటి నియంత్రణ తీసుకొచ్చి జనాభాను తగ్గించడం జరిగింది. అండ్ 84 రాజ్యాంగ సవరణ ద్వారా 2021లో ఏం జరిగింది అంటే 2026 వరకు ఈ పునర్వ్యవస్థీకరణ డీలిమిటేషన్ అనేది జరగకూడదు అని చెప్పేసి మెన్షన్ చేశారు. కేవలం సరిహద్దులు మార్చడం వరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. 2027 తర్వాత పునర్విభజన ఎందుకు ఇంత సున్నితమైనది అంటే దక్షిణాది రాష్ట్రాలేమో జనాభాని తగ్గించాయి, ఉత్తరాది రాష్ట్రాలు జనాభాని పెంచాయి. ఇప్పుడు కేవలం జనాభాని ప్రకారంగా మనం తీసుకున్నట్టయితే ఖచ్చితంగా దక్షిణ రాష్ట్రాలు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంటుంది. అండ్ మెరుగైనటువంటి ఆరోగ్యం, విద్య ఇవన్నీ కూడా విజయవంతంగా దక్షిణాది రాష్ట్రాలు విజయం సాధించాయి. కాకపోతే ఉత్తరాది రాష్ట్రాల్లో ఇలాంటి పెరుగుదల అంటే ఇలాంటి ఎదుగుదల అనేటువంటిది లేదు. జనాభా ఎదిగింది కానీ పెరిగింది కానీ ఆరోగ్యం, విద్య, వైద్యం ఇదంతా కూడా పెద్దగా పెరగలేదన్నమాట. సో కేవలం జనాభా ప్రాతిపదికన సీట్లను కేటాయిస్తే జనాభాను నియంత్రించినటువంటి రాష్ట్రాలు రాజకీయంగా అధికారాన్ని కోల్పోతాయి. అండ్ ఆ రాష్ట్రాల్లో ఉన్నటువంటి లోక్సభ స్థానాలు కేంద్రంలో తగ్గిపోతాయి కాబట్టి భవిష్యత్తులో దేశమంతటా కూడా దక్షిణాది రాష్ట్రాలు వారి యొక్క స్థానం అనేటువంటిది వారి యొక్క గొంతు అనేది కేంద్ర ప్రభుత్వంలో వినిపించేటువంటి అవకాశాన్ని కోల్పోతాయి. అండ్ జనాభా పెరిగిన రాష్ట్రాలు మరిన్ని సీట్లు ఎక్కువగా పొందుతాయి. అంటే మనం అద్భుతంగా పెర్ఫామ్ చేసినందుకు మనకు శిక్ష, వారికి మంచిగా రక్షణ కల్పించడం జరుగుతుంది. ఉదాహరణకి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో 80 ఎంపీ స్థానాలు ఉన్నాయి లోక్సభలో. భవిష్యత్తులో 150కి పెరిగే అవకాశం ఉంది. ఎందుకంటే జనాభా పెరిగింది కాబట్టి. జనాభా తగ్గించిన మనకేమో నష్టం జరుగుతుంది. సో బీహార్ స్థానాలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. లోక్సభలో దక్షిణాది రాష్ట్రాల యొక్క వాటా శాతం దక్కబోతుంది, తగ్గుతుంది అని చెప్పేసి ఒక అంచనా అనమాట. సో గుడ్ గవర్నెన్స్ లో భాగంగా ఇలాగా ఏ రాష్ట్రం అయితే అద్భుతంగా మనకి పెర్ఫామ్ చేసిందో ఆ రాష్ట్రాలకి శిక్ష అనేది విధించకూడదు అనమాట. సో పార్లమెంటు శాతాల ఆధారంగా కాకుండా సంఖ్యాబలం ఆధారంగా పనిచేస్తుంది. సాధారణంగా పార్లమెంట్లో ఏ పార్టీకి ఏ రాష్ట్రానికి ఎక్కువగా బలం ఉంటే ఆ రాష్ట్రం సంబంధించినటువంటి అవకాశాలు అనేటువంటి తెచ్చుకోవచ్చు అనమాట, వినిపించవచ్చు పార్లమెంట్లో. సో కేవలం 2-3 రాష్ట్రాలు లోక్సభలో 25% కంటే ఎక్కువ సీట్లు కలిగి ఉంటే సంకీర్ణ రాజకీయాలు తీరు మారుతుంది. అంటే చిన్న చిన్న పార్టీలు, చిన్న చిన్న రాష్ట్రాల యొక్క గొంతు వినపడే అవకాశం లేదు. ప్రాంతీయ సమతుల్యత దెబ్బతింటుంది. సో దక్షిణాది రాష్ట్రాలకు తగ్గిపోతాయి, ఉత్తరాది రాష్ట్రాలకు పెరుగుతాయి. చిన్న రాష్ట్రాలకి బేరసారాల శక్తి తగ్గుతుంది. బేరసారాల శక్తి అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అడిగి సంపాదించుకొని తెచ్చుకునేటువంటి అవకాశం లేకపోవడం. ఇది కేంద్ర రాష్ట్ర సంబంధాలను దెబ్బతీసేటువంటి అవకాశం కూడా ఉంది. ఇక్కడ చూడండి, చర్చించబడుతున్నటువంటి పరిష్కార మార్గాలు ఏంటి అంటే విధానం, ప్రయోజనం, సవాళ్ళు. విధానం, ప్రయోజనం, సవాళ్ళు. ఇక్కడ చూడండి, సమ్మనను పొడిగించడం ద్వారా అంటే ఇప్పుడున్నటువంటి పెంపు, తగ్గింపు ఏదైతే లేదో అంటే స్థానాలు పెంచడం, తగ్గించకపోకుండా న్యూట్రల్గా ఉంది కదా, యథాతథంగా కొనసాగిస్తే అప్పుడేమవుతుంది, సవాల్ ఏమవుతుంది అంటే ఒక సమస్య ఏమవుతుందంటే ఒక వ్యక్తి ఒక ఓటు సూత్రానికి విరుద్ధంగా ఉంటుంది. సో పాత గణాంకాలపై ఆధారపడి ఉండటం వల్ల లోక్సభ పరిమాణం పెంచితే ఏ ఏ రాష్ట్రం సీట్లను కోల్పోదన్నమాట. ఏ రాష్ట్రంలో సీట్లు కోల్పోవు. పెద్ద రాష్ట్రాలకి ఎక్కువ లాభం జరుగుతుంది, దక్షిణాది ఆందోళన తరగవు అనమాట, తీరవు.
సో వెయిటెడ్ ఫార్ములా అంటే ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, మనకి చాలా ముఖ్యమైనది. అంటే ఏ రాష్ట్రం అద్భుతంగా అభివృద్ధి చెందుతుందో వాటికి ఎక్కువ అవకాశం కల్పించాలి. ఫైనాన్స్ కమిషన్ లాజిక్స్ అనేటువంటి, ఫైనాన్స్ కమిషన్ డెవల్యూషన్స్ అనేటువంటివి ఆ రాష్ట్రాలకి సరిగా రావన్నమాట. ఫైనాన్స్ కమిషన్ కూడా ఎట్లా ఉంటుందంటే జనాభా ఎక్కువ ఉన్నటువంటి రాష్ట్రాలకే ఎక్కువ నిధులు సేకరిస్తుంది అనమాట. రాజ్యసభని బలోపేతం చేయడం ద్వారా, అంటే పెద్ద రాష్ట్రాల విభజన, అంటే ఇప్పుడు ఉత్తరప్రదేశ్ ఉంది, ఉత్తరప్రదేశ్ని రెండు రాష్ట్రాలుగా విభజించారనుకోండి, ఖచ్చితంగా ఆ రెండు మూడు రాష్ట్రాలుగా విభజించినట్టయితే ఒక్క రాష్ట్రానికి బలం లేకుండా ఉంటుందన్నమాట. పునర్విభజన అంటే కేవలం సీట్లను పంపిణీ మాత్రమే కాదు, ఈ ఇది వాటిపై కూడా వీటిపై కూడా ప్రభావం చూపుతుంది. ఏది? పునర్విభజన చేయడం ద్వారా ఏమవుతుంది అంటే నియోజకవర్గాల యొక్క సరిహద్దులు మారుతాయి. ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాల సంఖ్య పెరగడం తరగడం జరుగుతుంది. మహిళా రిజర్వేషన్ల యొక్క అమలు తీరు కూడా మారేటువంటి అవకాశం ఉంటుంది. రాబోయే దశాబ్దాల సంకీర్ణ రాజకీయాలకి గమనమే ఇది చేకూరుతుంది అనమాట. ఈ ఆర్టికల్ ఇచ్చేటువంటి ఒక హెచ్చరిక ఏంటి అంటే రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే పునర్విభజన చేస్తే ప్రాంతీయ అపనమ్మకం, అంటే మనకి కేంద్రం పైన దక్షిణాది రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రజలందరికీ, రాజకీయ పార్టీలందరికీ కూడా ఒక అభద్రతా భావం ఏర్పడుతుంది. సమాఖ్య స్ఫూర్తి దెబ్బతింటుంది. అది దీర్ఘకాలికంగా అస్థిరత అనేటువంటిది ఏర్పడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్. సో మనకి చర్చలు అనేటువంటి నిర్వహించి సమతుల్యంగా సీట్లని పంపిణీ చేసినట్టయితే అందరికీ కూడా మేలు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. సో జనాభా తగ్గించినందుకు మనకి ఇంకా మెరుగైనటువంటి సదుపాయాలు మనకు కల్పించాలి. 2027 తర్వాత నియోజకవర్గాల పునర్విభజన అనేది కేవలం సీట్ల పంపిణీకి సంబంధించిన సాంకేతిక ప్రక్రియ మాత్రమే కాదు, ఇది భారతదేశ సమాఖ్య సమానత్వ, ప్రజాస్వామ్య సమానత్వం మరియు సహకార పట్ల ఉన్న నిబద్ధతకి ఒక పరీక్ష లాంటిది. కేంద్రం అనేటువంటిది ఎట్లా ఆలోచిస్తుందంటే ఉత్తరాది రాష్ట్రాల్లో మనం అద్భుతంగా రాణించినట్టయితే మనకు దక్షిణాది రాష్ట్రాలతో పెద్దగా పని లేదు అనేటువంటి ఉద్దేశం ఉంటే మనకి ఎక్కువగా నష్టం జరుగుతుంది. సో యూనిటీ అండ్ డైవర్సిటీ అంటూ ఉంటాం మనము, భారతదేశం అంతా కూడా ఒకటే అని చెప్తుంటాం. సో సమానత్వం అనేది కూడా ఉండాలి. ఇక్కడ డీలిమిటేషన్ అంటే ఏంటి? 2027 తర్వాత జరగబోయేటువంటి పునర్విభజన ప్రక్రియ రాజకీయంగా ఎందుకు సున్నితమైనది? ప్రశ్న. 2027 పునర్విభజనలోని సవాళ్ళని చర్చించండి మరియు భారతదేశ సమాఖ్య సమతుల్యతను కాపాడడానికి తగిన సూచనలు చేయండి. మనల్ని సజెషన్స్ అనేటువంటి ఏమంటున్నారు. సో వన్ లైన్ అప్డేట్ ఏంటి అంటే, వన్ లైన్ టేక్అవే 2027 పునర్విభజన భారతదేశ రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చేస్తుంది. ఇది మాత్రం నిజం. దీనిని తెలివిగా చేస్తే ప్రజాస్వామ్యం బలపడుతుంది, లేదంటే సమాఖ్య వ్యవస్థపై నమ్మకం దెబ్బతింటుంది. నౌ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్ ఏంటి అంటే మనకి చాలా చాలా సందర్భాల్లో మనం గమనిస్తూ చూస్తూ ఉంటాం. భారతదేశంలో ఆర్థిక పరమైనటువంటి నేరాలు చేసి భారతదేశంలో అరెస్ట్ అయ్యే ముందు, విచారణకు ఎదురయ్యే ముందు, విచారణకు వెళ్లకుండా భారతదేశం నుంచి పారిపోవడం ఇతర దేశాలకి. సో వారిని ఏమంటామంటే ఫుగిటివ్ అఫెండర్స్ అంటాం. అంటే భారతదేశంలో అరెస్టుని, అదేవిధంగా భారతదేశంలో దర్యాప్తుని, అంటే ఇన్వెస్టిగేషన్ని, భారతదేశంలో జ్యుడిషియల్ ప్రాసెస్ని, అంటే మనకి న్యాయపరమైనటువంటి అంశాలని బైపాస్ చేస్తూ అక్కడ భారతదేశంలో అరెస్ట్ చేస్తారనేటువంటి ఉద్దేశంతో కావచ్చు, భారతదేశంలో దర్యాప్తు వీరిపైన చేస్తారనేటువంటి ఉద్దేశంతో కావచ్చు, కొంతమంది ఆర్థిక నేరస్తులు అంటే ఆర్థిక లావాదేవీల విషయంలో భారతదేశానికి నష్టం చేసినటువంటి వ్యక్తులు, వారిని అరెస్ట్ చేసే ముందు వారు భారతదేశానికి తెలియకుండా చట్టపరమైనటువంటి లీగల్ యాక్షన్స్ తీసుకునే ముందు వారు ఏం చేస్తారంటే భారతదేశం వదిలి వేరే దేశాలకు పారిపోతారు. మరి వేరే దేశాలకు పారిపోయారు కదని చెప్పేసి మనం వదిలేస్తామా? వదలకూడదు. సో శిక్ష అనేది కంపల్సరీగా పడాల్సిందే, నేరం రుజువు అవ్వాల్సిందే అతను తప్పు చేస్తే. ఈ సందర్భాల్లో మన దేశం నుంచి ఇతర దేశాలకి ఆర్థిక నేరస్తులు పారిపోయారు. వారిని ఎంతమందిని మనం విదేశాల నుంచి భారతదేశానికి తెచ్చుకున్నాము, వాపస్ వెనక్కి తెచ్చుకున్నాము? గత 12 ఏళ్లలో మీరు గమనించినట్టయితే ఈ ఆర్థిక సంవత్సరం 2024-25 ప్రభుత్వ గణాంకాల ప్రకారం భారతదేశానికి కావాల్సిన 71 మంది పరారీలో ఉన్న నేరస్తులు విదేశాల్లో ఉన్నట్టు గుర్తించారు.
గత 12 ఏళ్లలో ఈ ఆర్థిక సంవత్సరంలోనే 71 మంది పెరిగిపోయారు. ఇంకా ఎంతమంది ఉన్నారో ఆలోచించండి. అంటే భారతదేశంలో నేరం చేయడం, పారిపోవడం. వాళ్ళని వెనక్కి తీసుకురావడం చాలా కష్టతరం అయిపోవడం అన్నమాట. వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నాన్ని మనం ఎక్స్ట్రాడిషన్ అంటాం, అప్పగింత అంటాం. ఒక వ్యక్తి విజయ్ మాల్యా అనేటువంటి వ్యక్తి భారతదేశంలో స్టేట్ బ్యాంకులో లోన్లు తీసుకొని 10,000 కోట్ల రూపాయల లోన్లు తీసుకొని విపరీతంగా ఆర్థిక నేరానికి పాల్పడి ఆ లోను తిరిగి చెల్లించకుండా ఆయన ఆ బ్రిటన్ దేశానికి పారిపోయాడు. ఇప్పుడు బ్రిటన్ దేశం నుంచి తీసుకురావాలంటే చాలా కష్టతరం అవుతుంది. ఎందుకు కష్టము అంటే దౌత్యపరమైనటువంటి విషయం ఒకటి, ఆ దేశంలో ఉన్నటువంటి చట్టాలు కావచ్చు, అంతర్జాతీయ పరంగా ఉన్నటువంటి చట్టాలు కావచ్చు. ఈ 3, 4 అంశాలు అనేటువంటివి విపరీతంగా భారతదేశ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. ఈ తరుణంలో మనము ఎట్లా అంటే ఈ యొక్క ఆర్టికల్ని మేము ఎట్లా అర్థం చేసుకోవాలంటే భారతదేశం నుంచి పారిపోతున్నటువంటి ఆర్థిక నేరస్తుల్ని తిరిగి తీసుకొచ్చేటువంటి ప్రయత్నంలో భారతదేశం చేస్తున్నటువంటి భారతదేశానికి ఎదురవుతున్నటువంటి సవాళ్ళు. 71 మంది విదేశాల్లో ఉన్నట్లు గుర్తించారు. భారతదేశ అప్పగింత ఎక్స్ట్రడిషన్ సవాళ్ళు. సో ఇది ప్రపంచవ్యాప్తంగా మెరుగుపడినటువంటి ట్రాకింగ్ మరియు సమన్వయాన్ని ప్రతిబింబిస్తుంది. అంటే వేరే దేశానికి పారిపోయాడు అంటే ఆ దేశంతో మనకు సంబంధాలు మెరుగుపరుచుకొని ఆ దేశ ప్రభుత్వాన్ని కూడా మనము ఖచ్చితంగా ఒప్పించి ఆ ఆర్థిక నేరస్తుని మన దేశానికి రప్పించుకోవడంలో ఉన్నటువంటి చాకచక్యం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో కేవలం 27 మందిని మాత్రమే తిరిగి తీసుకురాగలిగాము. ఇది అంతర్జాతీయ చట్టాలు, దౌత్యపరమైనటువంటి మరియు అప్పగింత ప్రక్రియలో ఉన్నటువంటి సవాళ్ళని సూచిస్తుంది అనమాట. సో కీలకమైనటువంటి గణాంకాలు ప్రిలిమ్స్ కోసం మీరు చూసినట్టయితే విదేశాల్లో గుర్తించబడినటువంటి నేరస్తులు ఎంతమంది ఉన్నారు? 2024-25కి 71 మంది ఉన్నారు. భారతదేశానికి తిరిగి ఎంతమందిని తీసుకొచ్చారంటే 27 మందిని తీసుకొచ్చారు. పంపిన అప్పగింత అభ్యర్థులు ఎక్స్ట్రడిషన్ రిక్వెస్ట్లు అంటే మనం ఎంతమంది కోసం ఈ రిక్వెస్ట్లు పంపించాం? దాదాపుగా 137 మంది కోసం వేరే వేరే దేశాలకి ఈ యొక్క రిక్వెస్ట్ అనేటువంటి అభ్యర్థన అనేటువంటి పంపించాము. ఎంతమంది ఎన్ని రిక్వెస్ట్లు ఆర్ ఎన్ని అభ్యర్థనలు ఆ దేశాలు ఆమోదించాయంటే 134 ఆమోదించాయి. విదేశీ ప్రభుత్వాల వద్ద పెండింగ్ లో ఉన్నటువంటి ఎన్ని ఉన్నాయంటే 125 ఉన్నాయి. ఇవి ఎగ్జాక్ట్గా మనకి ప్రిలిమ్స్ లో పెద్దగా అడగకపోవచ్చు, జస్ట్ చూద్దాం. ఓకేనా? అదే విధంగా భారతదేశం కలిగి ఉన్నవి ఏంటి అంటే 48 దేశాల్లో 40 48 దేశాలతో మనము ఈ అప్పగింతల ప్రోగ్రాం అంటే ఎవరైనా మన దేశం నుంచి ఆర్థిక నేరస్తులు ఆ దేశానికి లేదా క్రిమినల్స్ ఎవరైనా వెళ్తే ఆ దేశం నుంచి ఎవరైనా మన దేశానికి పారిపోయి వచ్చి తలదాచుకుంటే ఒకరికొకరు పరస్పరం ఒప్పందాలు చేసుకొని మన దేశం నుంచి ఆ దేశానికి ఆ దేశం నుంచి మన దేశానికి మనం తీసుకుంటాం అనమాట. 12 దేశాలతో ఒప్పగింతల ఏర్పాట్లు అనేటువంటి జరిగిపోయినాయి, ట్రీటీస్ అనేటువంటి అరేంజ్మెంట్స్ అయిపోయినాయి. మరి అంతర్జాతీయ పరంగా ఇంటర్పోల్ అనేటువంటిది రెడ్ నోటీసుల ద్వారా ఆ వ్యక్తుల్ని గుర్తిస్తుంది. మరి భారతదేశంలో ఏ సంస్థ ఈ అంశాలపైన చర్చిస్తూ ఏ సంస్థ ఈ అంశాలపైన భారతదేశంలో ఈ యొక్క విచారణ చేస్తుంది అంటే సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అన్నమాట. తర్వాత ఇక్కడ మీరు గమనించండి, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అనేటువంటిది దౌత్యపరంగా ఫాలో అప్ చేస్తుంది. లెటర్స్ అనేటువంటి రాస్తుంది ఆ దేశానికి, ఆ వ్యక్తుల్ని పంపించండి అని చెప్పేసి. అండ్ అదేవిధంగా భారతదేశం అనేది యునైటెడ్ నేషన్ కన్వెన్షన్ అగెన్స్ట్ కరప్షన్ ఈ సంస్థతో కూడా భాగస్వామిగా ఉంది. ఆర్థిక నేరగాళ్ళు అంతర్జాతీయ పరంగా సహకారాన్ని పొందకుండా వారిని వెనక్కి తిరిగి పంపించే విధంగా భారతదేశం ప్రయత్నాలు ఎప్పటికప్పుడు చేస్తూ ఉంటుంది. అంటే అంతర్జాతీయ చట్టాల్లో అంతర్జాతీయ సంస్థలతో మనం చేతులు కలిపాం. ఆ వ్యక్తుల్ని ఎక్కడ ఉన్నారో గుర్తించడం, గుర్తించి వారిని అరెస్ట్ చేసి మన దేశానికి పంపించడం, అప్పగించడం ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటాం. అండ్ మరి గమనించండి, పరారీలో ఉన్నటువంటి నేరగాళ్ల చట్టం అంటే దీన్నే ఫుగేటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018. అంటే ఎవరైతే 100 కోట్లకు పైగా ఆర్థిక లావాదేవీల్లో నేరాలు చేసి ఉంటారో వారు భారతదేశం నుంచి వెళ్ళిపోతే వారిని వెనక్కి తీసుకొచ్చేటువంటి ప్రయత్నమే ఈ యొక్క ఎఫ్ఈఓఏ చట్టం. సో ఫుగేటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ 2018 అంటాం. భారతదేశ చట్టాల నుంచి తప్పించుకోవడానికి విదేశాలకు పారిపోయే భారీ ఆర్థిక నేరగాలని ఎదుర్కొనడానికి ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ముఖ్యంగా 100 కోట్లు లేదా అంతకంటే ఎక్కువ ఆర్థిక నేరాలను పాల్పడిన వారు ఇది వర్తిస్తుంది. 100 కోట్లకు బిలో ఉంటే ఈ చట్టం వర్తించదు అనమాట. నేర నిరూపణ కాకముందే సదరు వ్యక్తి పరారీలో ఉండి అలా సందర్భాల్లో వేరే దేశాలకు వెళ్ళిపోయినట్టయితే ఆ వెళ్ళిపోయినటువంటి వ్యక్తి యొక్క ఆస్తులు ఈ దేశంలో ఉంటే వాటిని ప్రభుత్వం జప్తు చేయొచ్చు, కోర్టు పరిధిలో పెట్టేసేయచ్చు.
అండ్ పారిపోయినటువంటి వాళ్ళకి ఈ దేశంలో సివిల్ కోర్టు పరిధి అనేటువంటిది తీసేస్తారనమాట. వారి అంటే ఇక్కడ ప్రభుత్వం ఆస్తులు జప్తు చేస్తే వాళ్ళు వేరే దేశాలకు వెళ్ళి కూర్చొని మన ప్రభుత్వం పైన పైన కోర్టులో కేసు వేయడం కానివ్వండి, నా ఆస్తి జప్తు చేశారని కేసు వేయడం కానివ్వండి, అట్లాంటి అంశాలు అనేటువంటి వారికి వర్తించవు. సో వీరు భారతీయ కోర్టులో సివిల్ కేసులని డిఫెండ్ చేసుకోకుండా నిరోధిస్తుంది. ఉదాహరణకి ప్రభుత్వం ఉంది. విజయ్ మాల్యా యొక్క ఆ, ఆస్తులు అనేటువంటి ఇక్కడ జప్తు చేసింది. మరి విజయ్ మాల్యా ఆ దేశానికి వెళ్ళి మళ్ళీ మన దేశంలో కోర్టులో కేసు వేయడానికి అవకాశం లేదు. నా ఆస్తులు జప్తు చేశారని కేసు వేయడానికి అవకాశం లేదనమాట. సో దీని యొక్క ఉద్దేశం ఏంటంటే నేరస్తులని పారిపోకుండా నిరుత్సాహపరచడం అనేటువంటిది ఆస్తుల రికవరీ దృష్టిపై కూడా మనం దృష్టి పెట్టదు ఆస్తుల రికవరీ పైన కూడా దృష్టి పెట్టడం జరిగింది. ఎందుకు అప్పగింత అనేటువంటిది కష్టం? ఎందుకంటే న్యాయపరమైనటువంటి సవాళ్ళు ఒకటి, మానవ హక్కుల ఆందోళనలు ఒకటి, దౌత్యపరమైనటువంటి జాప్యం. న్యాయపరమైనటువంటి సవాళ్ళు అంటే ఏంటి? ఇప్పుడు విజయ్ మాల్యా అనేటువంటి వ్యక్తి బ్రిటన్కి వెళ్ళిపోయాడు. అక్కడ ఆ దేశంలో ఈయన ఏదైనా పెట్టుబడులు పెట్టినా అక్కడ చట్టాలు కొన్ని ఈయనని పరిరక్షిస్తాయి. అలాంటప్పుడు ఆ దేశం నుంచి మనం తీసుకురావడం కష్టం అనమాట. మానవ హక్కులు ఉల్లంఘిస్తున్నారని చెప్పేసి ఆరోపణలు జరగవచ్చు. అండ్ డిప్లొమాటిక్ రిలేషన్స్లో భాగంగా కూడా అప్పగింతలు లేట్ అయ్యే అవకాశం ఉంటుందన్నమాట. సో అంతర్గత భద్రత మరియు ఆర్థిక పరిపాలన, ఆర్థిక నేరగాళ్ళు అనేటువంటి ఆర్థిక స్థిరత్వాన్ని దెబ్బతీస్తుంది మన దేశంలో. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఆ, ఆర్థికంగా భారతదేశానికి నష్టం చేసి పారిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఈ దేశంలో ఆర్థిక నేరం చేసి డబ్బులు బాగా సంపాదించి అక్రమ మార్గంలో వేరే దేశానికి వెళ్ళి అక్కడ పెట్టుబడులు పెడుతూ ఉంటారు. ట్యాక్స్ హెవెన్ కంట్రీస్ అంటాం. ఆ దేశంలో ట్యాక్స్ అనేది ఉండదు పెడితే. సో పెట్టుబడి పెట్టాడు కాబట్టి ఆ దేశ పౌరసత్వం అనేటువంటిది కూడా వస్తుంది. సో ఆ సందర్భాల్లో ఆ వ్యక్తిని వెనక్కి తీసుకురావడం కొంచెం కష్టం అనమాట. వీరిని పట్టుకోవడం చట్టబద్ధమైనటువంటి పాలన, రూల్ ఆఫ్ లా అనేది. సో ప్రతి ఒక్కరు అలా చేసుకుంటూ వెళ్ళిపోతే 10 మందికి దాన్ని ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది అనమాట. సో మన భారతదేశం యొక్క పరిపాలన సామర్థ్యం కానివ్వండి, కేసుల విచారణ కానివ్వండి బాగా పెంచుకోవడం, దౌత్యపరమైనటువంటి రిలేషన్స్ అనేటువంటి కూడా మెయింటైన్ చేసుకోవడం, విదేశాల్లో ఉన్నటువంటి నేరస్తుల్ని గుర్తించడము, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా వారు ఎక్కడెక్కడ ఉన్నారు అని చెప్పేసి ట్రాక్ చేసి వారిని వెనక్కి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాలి. ఇక్కడ ఫుగిటివ్ ఎకనామిక్ అఫెండర్స్ యాక్ట్ పైన కూడా ప్రశ్నలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒకసారి చూసుకోవచ్చు. సో ఇది ఈ రోజుకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే.